చూడండి 3D చిత్రాల్లో మెన్సురేషన్స్లోన 116 క్వశ్చన్ 116 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 120 సెంటీమీటర్లు తర్వాత మళ్ళీ 120 సెంటీమీటర్లు సైజు గల ఒక పెట్టెలోన ఒక వ్యక్తి 15 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు పరిమాణం గల స్వీట్స్ పెట్టెలు పేర్చినాడంట. నెక్స్ట్ కొంచెం స్థలం వదిలిపెట్టకుండా ఇది వరకు ఉపయోగించిన కొలతల కంటే తక్కువ కొలతలు ఉండే గరిష్ట పూర్ణాంకాల కొలతలు గల గరిష్ట ఘనాకార పెట్టెలో ఇప్పుడు తీసుకువెళ్దామని అనుకుంటున్నాడు. అతడు తీసుకువెళ్ళగలిగే ఇలాంటి పెట్టెల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్, నార్మల్గా పెద్ద ఘనం ఉండదనే లేదు, పెద్ద ఘనం ఉండదు. దాని యొక్క సెంటీమీటర్లు ఎంత ఇచ్చినాడు మనకి 120. సో దాని యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా చెప్పండి. ఘనం యొక్క మనకి వాల్యూమ్ ఏమవుతుంది ఏ క్యూబే కదా, అంటే ఏ క్యూబ్ అంటే ఫార్ములా ఏమవుతుంది 120 × 120. ఇది ఘనం. బట్ ఏం చేస్తున్నాడు అనుకుంటే ఈ ఘనంలోని ఎంతైతే మనకు వాల్యూమ్ ఘన పరిమాణం అనేది ఉంటుంది కదా దాంట్లో వచ్చి ఏం పెడుతున్నాడంటే చిన్న పెట్టెలు పెట్టారంట. సో చిన్న సైజు తీసుకో, ఒక చిన్న సైజు తీసుకుంటే గినా అప్పుడు ఎక్కువ పడతాయి. రైటా? అట్లా నువ్వు ఏదైనా తీసుకో, అప్పుడు నువ్వు పెట్టగలిగే గరిష్టంగా ఎన్ని పెట్టగలవో అది చెప్పండి అంటున్నాడు. మనం ఏదైనా కానీ ఇప్పుడు అజంప్షన్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక భుజం యొక్క పొడవు 1 సెంటీమీటర్ అనుకుంటాను. ఎంత అనుకుంటాను 1 సెంటీమీటర్ అనుకుంటాను. అప్పుడు 1 సెంటీమీటర్ అనుకుంటే ఒక భుజం పొడవు దాని యొక్క ఘన పరిమాణం కూడా ఏమవుతుంది 1 అవుతుంది కదా. అప్పుడు దాంట్లో పెట్టే మొత్తం ఎన్ని అయితే అంటే ఎంత ఉండవచ్చు అన్నో పెట్టచ్చు. ఒకవేళ నేను 2 అనుకుంటాను, సో 2 అనుకుంటే ఆ చిన్న యొక్క ప్రతి యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది 2 × 2 × 2 కదా. సో మనం అప్పుడు పెట్టినప్పుడు ఏమైతే 2 × 2 × 2 అని పెట్టచ్చు ఇక్కడ. సో అప్పుడు ఎన్ని పడతాయో మనకు నెంబర్ వస్తుంది. అట్లా చేసుకుంటూ పోవాలా. మనకి ఏమి అంటే మనకు ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది ఆప్షన్స్లో మనకి ఇచ్చినట్టు ఏం ఆప్షన్ ఇచ్చినట్టు చెప్పండి. సో అవన్నీ ఇచ్చినాడు మనకి ఫస్ట్. సో నార్మల్గా చూడండి ఇంటి చేసి 12 × 12 × 12 చేసి మనకి ఏమవుతుంది 12 క్యూబ్ కదా ఇది. సో మనకి అక్కడ ఏమి ఇచ్చినాడు అనుకుంటే 1728 ఇచ్చినాడా లేదా 28 ఇచ్చినాడు. బట్ మనకి ఇంకోటి చూడండి పైన చూడండి 1728 ఇచ్చినాడు, తర్వాత 3375 ఇచ్చినాడు, ఇంకొకటి 512 ఇచ్చినాడు, తర్వాత 14,400 ఇచ్చాడు. బట్ మనకి ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒక పెట్టెలో ఒక వ్యక్తి 15 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు పరిమాణం గల స్వీట్స్ పెట్టెలు పేర్చినాడు అని అన్నాడు. ఎంత పేర్చినాడు 15 15 15 అని పేర్చాడు. సో 15 15 15 పేర్చిన తర్వాత మనకి ఎంత స్పేస్ ఉంటుంది ఇంకా రైట్. సో కనుక్కోండి 15 క్యూబ్ వాల్యూ కనుక్కోండి. 15 క్యూబ్ ఎట్లా అనుకుంటున్నారో చూస్తారు మీరు. 15 క్యూబ్డ్ ఎంత అర్థం కాలేదు మీరు చెప్పే నెంబర్ నాకు 3375. ఏది ఇది 15 క్యూబ్డ్ ఏమొచ్చింది నీకు 3375. మనకి ఇది ఎంత వచ్చింది మనకి ఇది 1728. 3 సున్నాలు ఉంటాయి కాబట్టి 3 సున్నాలు అంతే కదా, 1000 ఉండదు కాబట్టి అంతేనా 1728. సో మనకి నార్మల్గా ఇప్పుడు ఇంత ఘన పరిమాణం 1728 ఇది ఘన పరిమాణం పెద్దదండి రైటా. వాడు పెట్టిండేది ఎంత పెట్టినాడు 3375 పెట్టినాడు. అంటే మనకి ఇంకా ప్లేస్ అనేది మిగులుతుంది తక్కువ వస్తుంది ఫోన్. లేకపోతే ఇలాంటివి పెట్టినప్పుడు మనం ఎన్ని పెట్టచ్చు మనము నార్మల్ చెప్పండి ఎన్ని పెట్టచ్చు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమంటే 120 × 120 × 120 బై మనకి ఏం వచ్చినాడు అంటే 15 సెంటీమీటర్లు ఉండేది పెట్టారంట. 15 × 15 × 15 ఇదే కదా. ఇప్పుడు మరి మా నార్మల్ కింద 15 ఎంఎల్ 120 కదా ఇది. అంటే ఇక్కడ 8 ఇక్కడ కూడా 8 వస్తుందినే లేదా. సో 8 క్యూబ్డ్ ఆన్సర్ అవుతుంది అని కష్టం మీరు మనం అనుకుంటాం. 8 క్యూబ్డ్ అంటే ఎంత అవుతుంది ఆన్సర్ 512 ఉండదు. మనకి 512 అది ఆప్షన్స్లో ఉండదనే లేదా. బట్ మనకి కీలా ఆన్సర్ ఏముండదు చూద్దాం. చూడండి కీలా ఆన్సర్ ఏమి ఇచ్చినాడు మనకంటే నాటివేర్ ఇది చూడండి. వాడు ఏమి ఇచ్చినాడు చూడండి. రిక్వైర్డ్ క్యూబికల్ బాక్స్ మనకి ఇచ్చిన దీర్ఘగణపు పెట్టే యొక్క కొలతలు మనకి ఏమి ఇచ్చినాడు 15 అని ఇచ్చినాడు. అంటే పెట్టేది వాడు ఇచ్చినది 15 ఇచ్చినాడా.
ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడినాడు మనల్ని, ఏ కొంచెం స్థలం వదిలిపెట్టకుండా అతడు ఇదివరకు ఉపయోగించిన కొలతల కంటే తక్కువ కొలతలు ఉండే గరిష్ట పూర్ణాంకం, ఇక్కడ ఏమంటున్నాడు గరిష్ట పూర్ణాంకం అని అంటున్నాడు ఇక్కడ చూడండి. సో ఈ క్వశ్చన్ మీరు బాగా ఈ పాయింట్ హైలైట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ వాడు ఏమన్నాడు అంటే ఇక్కడ గరిష్ట పూర్ణాంకం ఏమి గరిష్ట పూర్ణాంకం. సో ఇది మనకు గరిష్ట పూర్ణాంకం కాకుండా ఒక పూర్ణాంకం అని అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుండే. వాడు ఏమి ఇచ్చినాడంటే మొత్తం ఘనం ఇది ఒక ఉంది, ఘనం యొక్క ఘన పరిమాణం ఇది అవుతుంది. దీంట్లోనూ ఒకవేళ 15 సెంటీమీటర్లు ఉండేట్టు పెడితే అవి ఎన్ని వస్తాయి మనకి 512 పెట్టచ్చు లేదా. అట్లా కాకుండా నువ్వు ఈ నెంబర్ కాకుండా దీనికంటే కొంచెం తక్కువ ఉండాలా అంటున్నట్లే. దాంట్లో క్వశ్చన్ ఇచ్చింది 15 కంటే ఏముండాలా తక్కువ ఉండాలా, కానీ అది ఎట్లుండాలా గరిష్టంగా ఉండాలా. మళ్ళా దీనికంటే తక్కువ ఉండి కాసి దీనికంటే తక్కువ ఉండే నెంబర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 1 నుంచి 14 వరకు ఉంటాయి, 1 నుంచి 14 వరకు ఉంటాయి. సో ఈ 1 నుంచి 14లోన ఏదైనా ఒకటి తీసుకో, ఆ గరిష్టం ఉండేది తీసుకున్నా. ఆ గరిష్టం ఉండేది తీసుకుంటే నీకు ఆప్షన్స్లో ఏదైతే ఉండదో 1 నుంచి 14 వరకు తీసుకొని చేసుకొని రావాలా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి గరిష్టం ఏది ఉంటుంది నెంబరు 15 కంటే తక్కువ అంటే 14. సో మనకి 14 అనేది ఇంకోటి ఏమి 14 తీసుకుంటాం. 14 అనేది తీసుకుంటే 120 నెంబర్ పోతుందా 14 అట్లా పోతుందా పోదు కదా. సో ఆ నెంబర్ తీసుకోలేము 14 అనేది. ఒకవేళ 13 పోతుందా, సో 12 పోతుంది. బట్ 12 తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే 12 పదవాలా అంటే 10 కీబోర్డ్ కదా, 10 వస్తుంది. ఆన్సర్ ఎంత రావాలి మనకి ఆప్షన్స్లో ఉండదా లేదు. సో అప్పుడు 12 తీసుకోవచ్చా తీసుకోకూడదు. నెక్స్ట్ చూడండి తర్వాత 11, 12 తర్వాత 11 కదా. సో 11 తీసుకుంటే మనకు పోతుంది 11, 120 ఎంత కాబట్టి 11 తీసుకోలేము. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలా 10 తీసుకోవాలి. సో 10 తీసుకుంటే మనకి ఏమవుతుంది 10 5 అంటే మనకి ఏమవుతుంది 12 క్యూబే కదా మిగిలేదు అంతే కదా. సో 12 క్యూబ్ అంటే 1728 ఉండదు ఆన్సర్, ఆప్షన్స్లో ఉండదునా. సో అది కూడా మనకు ఆన్సర్ ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు మనము 9. సో 9 అనేది పోతుందా 9 అనేది ఈ నెంబర్తో పోదు. ఒకవేళ నెక్స్ట్ ఏం తీసుకోవాలా 8. సో 8తో చూసుకుని 8 ఇది 8 1 8 8 5 అలా పోతుంది కదా మనకి ఇక్కడ. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ ఒకటి ఏమొస్తుంది 15 క్యూబ్ వస్తుంది. సో 15 క్యూబ్ అంటే మనకి ఎంత 3375. సో మనకి అప్పుడు గరిష్టంగా మనకి ఎన్ని పెట్టగలము 3375 పెట్టగలం. గరిష్ట పూర్ణాంకం అంటున్నాడు చూడండి. అందుకోసమే మీరు ఈ పాయింట్ క్వశ్చన్లను నేను చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు అయితే రాస్తున్నాడు గరిష్ట పూర్ణాంకం అన్నాడు. అట్లా కాకోకుండా పెట్టే కనిష్టం మనకి ఇష్టం 1 కానీ తీసుకొని చేయొచ్చు. నేను అందుకని ఫస్ట్ క్వశ్చన్ చేయనప్పుడు గరిష్ట పూర్ణాంకం అనే పదం చదవలేదు, నోటిఫై చేయలేదు. నేను నార్మల్ తీసుకున్నప్పుడు మనకి ఏమన్నా 1 కూడా తీసుకొని చేయొచ్చు. అందుకని ఫస్ట్ ఆప్షన్ అదే ఇచ్చినాడు, 1 పెట్టుకుంటే వచ్చేది ఉండదు ఉందే లేదా. సో వాడి మనకి క్వశ్చన్స్ గరిష్ట పూర్ణాంకం నువ్వు ఏదైనా విలువ తీసుకో, బట్ దేనికంటే తక్కువ ఉండాలా వాడు 15. సో 15 కంటే తక్కువ ఉండాలా, అది పెద్ద నెంబర్ అయి ఉండాలా. సో అట్లా నువ్వు పెట్టగలే గరిష్ట ఎన్ని పెట్టగలవు దాంట్లో నన్ను 1 క్వశ్చన్. సో మన వాల్యూమ్ అయితే 120. సో నువ్వు ఒక్కొక్కటి 14 అయితేనే లేదా 13 అయితేనే లేదా 12 11 10 అన్నీ చెక్ చేసుకుంటూ రావాలా. సో అట్లా చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఏ వాల్యూ అయితే ఆప్షన్స్లో ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థం కాలేదా, ఏమన్నా డౌట్ ఉండదు దీంట్లోనా. సో మనకి ఈ క్వశ్చన్లో గరిష్ట పూర్ణాంకం అనేది ఇంపార్టెంట్ చూడండి అక్కడ రైట్. సో 15 కంటే తక్కువ ఉండాలా, పెద్ద వాల్యూ అయి ఉండాలా. సో అట్లా మనం దాంట్లో పెట్టగలిగే కనిష్టంగా ఎన్ని పెట్టగలం, గరిష్టంగా ఎన్ని పెట్టగలం. 117 36 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు ఘన పరిమాణం గల ఒక దీర్ఘచతురస్రాకారపు రేఖ యొక్క ప్రతి మూల నుండి 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు కొలత గల ఒక చిన్న చతురస్రంను తొలగించారు అంట. అంటే ఇప్పుడు ఏముండదంటే ఫస్ట్ మనకి దీర్ఘచతురస్రం అరా ఇచ్చింది, అది ఏమంటారు ఒకటి దీర్ఘచతురస్రం ఉందంట, చతురస్రం ఇచ్చింది అది దీర్ఘచతురస్రం. సో దీర్ఘచతురస్రం ఇచ్చినారు. పొడవు ఎంత అన్నాడు రా, ఒకటి 36 సెంటీమీటర్లు, వెడల్పు 24 సెంటీమీటర్లు ఉన్నదంట. తర్వాత దీన్ని ఏం చేసినారంటే మూలలు కత్తిరించినారంట. మూలను ఏం చేసినారంట ఇక్కడ మూలు కత్తిరించినారంట. ఏ ఆకారంలో ఉన్నదంట అది స్క్వేర్ చతురస్ర ఆకారం ఉంటుంది. తర్వాత ఈ మూలు కూడా కత్తిరించినాడంట. తర్వాత ఇక్కడ కూడా 4 మూలలు కత్తిరించినారంటరా రైటా. సో ఈ చతురస్రం అనేది ఎట్లున్నదంట కష్టం, ఇది 4 సెంటీమీటర్లు, ఇక్కడ కూడా
సో చతురస్రం అంటే ఒక భుజం ఇచ్చేసారంటే మీరు అన్ని 4 ఉంటాయి అనమాట. సో ప్రతి చతురస్రం యొక్క భుజం ఎంత ఉంటుందంట? 4 ఏంటిది 4 సెంటీమీటర్లు ఉంటుందంట. రైట్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 36 సెంటీమీటర్లు ఇచ్చిన, ఇక్కడ వచ్చి 24. ఇట్లా కట్ చేసిన తర్వాత ఏం చేసినాడంట? కట్ చేసిన తర్వాత వర్షమా. సో మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసినాడు అంటే ఇది అయిపోయింది. కట్ చేసిన తర్వాత ఈ ముక్కు ఉండదు కదా, దీన్ని ఇప్పుడు పైకి లేపుతాడు. మళ్ళీ దీన్ని ఇట్లా పైకి లేపేసి ఏం చేశాను కష్టం మళ్ళీ ఫామ్ అవుతుందంట. మళ్ళీ అట్లా ఒక దాన్ని మళ్ళీ ఫామ్ చేస్తారంట. అప్పుడు ఫామ్ చేసిన తర్వాత క్వశ్చన్ చూడండి, అదే కదా. సో కొలతల కలిసి చిన్న కొలత తొలగించిన తర్వాత 4 ప్రక్కల గల అంచులను మడిచి, ఆ అంచులను ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ తొలగిన తర్వాత ఈ అంచులు ఏం చేస్తారంట? ఇట్లా మడుపుతారంట. సో మడిచిన తర్వాత ఒక పెట్టెగా తయారు చేస్తే అట్లా తయారు చేసిన పెట్టె యొక్క గణి పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. అట్లా తయారు చేసిన ఒక పెట్టె యొక్క గణి పరిమాణం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి లెంత్ ఎంత ఇచ్చినాడు? గణి పరిమాణం అంటే మనకి ఏమైతే ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. అంటే మనకి L ఏం కనుక్కో, L ఏమవుతుందో చెప్పాలా మీరు ఇక్కడ, తర్వాత BI ఏమవుతుందో చెప్పాలా, H ఏమవుతుందో చెప్పాలా మీరు. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ L అనేది 36 ఉండదు నార్మల్గా. దీన్ని ఏం చేస్తారు? దీన్ని ఇట్లా కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు? వీటికి మడతాడా లేదా? దీన్ని కూడా ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు మడతాడా లేదా? అంటే ఈ పొడవు అనేది ఇక్కడ 4 సెంటీమీటర్లు, ఇక్కడ కూడా 4 సెంటీమీటర్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుందనే లేదా? సో మనకి ఇక్కడ 4 తగ్గుతుంది, ఇక్కడ కూడా. అంటే అప్పుడు 36 నుంచి ఎంత తీసేయాలా? 8 తీసేసి మరి ఎంత వస్తుంది? 28 వస్తుంది లేదు. అట్లా మనకి పొడవు కూడా వెడల్పు కూడా ఎంత తగ్గుతుంది? 8 తగ్గుతుంది కదా. సో 8 తగ్గినప్పుడు ఎంత అవుతుంది? 16. మరి H ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసేగిన దీనికి ఎత్తుంటుంది ఇంటికి. ఫస్ట్ దీర్ఘచతురస్రానికి ఎత్తుంటుందనే ఉండదు. ఫస్ట్ దీర్ఘచతురస్రం కదా వాడు ఇచ్చిండేది. తర్వాత మనం దీన్ని ఏం చేస్తున్నాం? దీర్ఘచతురస్రం లాగా ఉండేదాన్ని ఎంచుకరికి ఒక క్యూబాయిల్ అక్కడ దీర్ఘగణంలోకి మనం ఫామ్ చేస్తున్నాం ఎంచుకరికి. తర్వాత అది పైకి లేపేది ఇట్లా, అంతేనా లేదా? సో మనకి ఇక్కడ ఎంత అయితే కట్ చేసామో దీన్ని పైకి లేపినప్పుడు అంతే కదా ఎత్తుండేది. అంటే ఎత్తు అనేది ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? 4 సెంటీమీటర్లు అవుతుంది అన్నమాట. అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత కట్ చేసామో వీటికే కదా పేపర్ లేపేది. అంటే దాని ఎత్తు ఎంత అవుతుంది? అప్పుడు 4 కదా ఉండేది, అయిపోయి. సో నీకు L వచ్చింది, B వచ్చింది, H వచ్చింది. సో మనకు ఆన్సర్ ఏం చెప్పండి? 28 ఇంటూ 16 ఇంటూ 4. మనకి చూడండి, డిజిటల్ సమ్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. 16 సో డిజిటల్ సమ్ మనకి ఏముండదు చూడండి. ఆడు ఏమైనా ఇచ్చినాడు డిజిటల్ సమ్ ఈజీగా ఏమైనా ఇచ్చినాడు? అన్ని ఒకటే ఇచ్చినాడా? ఎన్నోది ఇది? ఆప్షన్ ఏనా? డిజిటల్ సమ్ ఒకటి, అది ఒకటే వచ్చేది, ఇంకేదానికి రాదా? అదొకటే కదా మనకు వచ్చేదిరా. రైట్. సో మనకు ఆప్షన్ 1 1792 వాడండి అట్లాంటప్పుడు డిజిటల్ సమ్. ఎందుకంటే ఇంటి చేయాల్సిన అవసరం లేదు కదా, మనం చెప్పిన దానికి డిజిటల్ సమ్ని వాడేస్తే అయిపోయా. ఎన్నో క్వశ్చన్ రా? 118. రైట్. ఒక యూనిట్ గణంలోని 2 బిందువుల మధ్య గల గరిష్ట దూరం తగిన యూనిట్లలో. ఇప్పుడు ఒక యూనిట్ గణం అంటే సింపుల్, ఒక గణం ఉంటుందంట. ఒక గణం యొక్క పొడవు ఒకటే యూనిటేనంట, 1 యూనిట్ అంట. ఎంతంట? 1 యూనిట్ అంట. సో ఆ గణంలోన ఏవైనా కానీ 2 బిందువుల మధ్య ఉంటే గరిష్ట దూరం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా కానీ ఒక గణం తీసుకున్నప్పుడు ఆ గణంలో మనము 2 బిందువులు వద్ద గరిష్ట దూరం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? అవి ఎక్కడుంటవి? కర్ణమే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పింది మీకు, ఏదైనా కానీ దీర్ఘచతురస్రంలో కానీ, లేదంటే చతురస్రంలో కానీ, గణంలో కానీ, దీర్ఘగణంలో కానీ ఏదైనా కానీ ఒక కర్రను మనం ఉంచగలగాలంటే ఎంత పొడవైన ఒక కర్రని మనం ఉంచగలుగుతాం అనుకున్న క్వశ్చన్ వచ్చిందే లేదా? సో పొడవైన కర్రని తీసుకుని పోయి నువ్వు యాడ్ పెడతావు, కర్ణం మధ్యలో కదా పెట్టి. ఇప్పుడు కూడా వాడు ఏమంటున్నాడు కృష్ణ అంటే సింపుల్, ఒక గణం అంట, దాని యొక్క లెంత్ తీసుకొచ్చి, గణం అంటే అన్ని భుజాలు ఒకటి, లెంత్ ఒకటే యూనిట్ అంట, 1 యూనిట్. దాంట్లో ఏవైనా కానీ 2 బిందువుల మధ్య ఉండే గరిష్ట దూరం అడుగుతున్నాడు. గరిష్ట దూరం 2 బిందువుల మధ్య కృష్ణ ఏముంటుంది ఎప్పుడా కానీ? కర్ణమే కదా. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ మొత్తం కర్ణం యొక్క పొడవు ఎంత అడుగుతుంది సింపుల్గా. సో మన గణం యొక్క కర్ణానికి పొడవు ఏమి? ఫార్ములా √3a. బట్ a = 1 అంటున్నాడు వాడు. సో మనకి ఏమవుతుంది? √3 అవుతుంది. రైట్.
మనకి ఏమవుతుంది సింపుల్గా రూట్ 3 అవుతుంది అనమాట. సో మనకి ఇది చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎప్పుడో మనకి ఎగ్జామ్లో అడిగినారంటే దీన్ని రైటా. సో సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చే లేదా, రూట్ 3 అవుతుంది. సో మనకి బట్ మీకు ఐడియా ఏం రావాలా, ఏదైనా కానీ ఒక సింపుల్ చతురస్రమైన కానీ దీర్ఘచతురస్రమైన ఘనమైన దీర్ఘఘనమైన ఆ వస్తువులను ఉంచగలిగే అతి పెద్ద కర్ర ఏదైనా అంటే కర్ణమే రైటా. ఏవైనా కానీ 2 బిందువుల మధ్య ఉండే హైయెస్ట్ దూరం ఏది ఉంటుంది అనిపిస్తుంది అంటే కర్ణమే. అర్థమైనా. సో ఈ పాయింట్ మీకు అర్థమైతే ఆన్సరు మనం పెన్ను పేపర్ లేకుండా చెప్పొచ్చు దీనికి రైటా. సో ఆ తర్వాత ఘనం యొక్క ఫార్ములా తెలియాలి. కర్ణం ఏముంటుంది అనిపిస్తుంది నేను ఏముంటుంది ఫార్ములా, ఘనం యొక్క కర్ణానికి ఫార్ములా ఏమి, అర్థమైన మీ పరిస్థితులు ఎట్లున్నాయనేది. సో ఇంత దీనంగా ఉన్నాయన్నప్పుడు మీరు ఎంత కష్టపడాలా, చదవాలా. చూడు నెక్స్ట్ క్వశ్చన్. నూట 19. సో 117 అయిపోయింది కదా. 118 లెక్క. ఎన్నో లెక్క ఇప్పుడు చెప్పింది 118. సో అయిపోయింది. 119 లెక్క. చూడండి ఏమి ఇచ్చినారు. 119 క్వశ్చన్. 10 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు అంట. మీటర్లు ఇచ్చినారు చూడండి, జాగ్రత్తగా చూడండి. పరిమాణాలు గల ఒక గోడ నిర్మాణంలోన 10% బడ్డీ సున్నంతో నిండితే ఆల్రెడీ పరిమాణం ఎంత ఉండదంటే దాంట్లో ఆల్రెడీ మనకి ఎంత నిండిపోయిందంట, 10% నిండిపోయిందంట. సో 10% నిండిపోయింటే మనకి ఎంత పర్సెంట్ ఖాళీ ఉంటుంది, ఇంకా 90% ఖాళీ ఉంటుందని అర్థం అనమాట. ఓకే. నిండితే దానిని కట్టడానికి కావలసిన, ఇక్కడ చూడండి సెంటీమీటర్లు ఇచ్చినట్టు పొడవు 25 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు లా పరిమాణాలు గల ఇటుకల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇటుకల సంఖ్య ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి మిగిలిన ఘనపరిమాణం ఎంత ఉంటుందో చెప్పండి. ఫస్ట్ ఏమి ఇచ్చినట్టు అవి 10 మీటర్ల. సో ఇక్కడ 10 మీటర్లని ఇచ్చినాడు. మనం దీన్ని సెంటీమీటర్లోకి మార్చుకోలే లేదా, ఏమంటారు, కింద సెంటీమీటర్లు ఇచ్చినాడు కదా అవి. సో మనకు 10 మీటర్లు అంటే ఇంటూ ఏం చేయాలా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు అదని తెలుసా, ఎంత 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు. సో మనం ఏం చేయాలి, ఇంటూ 100. తర్వాత మళ్ళీ ఏముండదు, ఇంటూ 4. మళ్ళీ దీన్ని కూడా ఏం చేయాలా, సెంటీమీటర్లే కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ 5 ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం ఏం చేయాలా, సెంటీమీటర్లే కన్వర్ట్ చేయాలి. మనకి మరి ఇంత వేకెన్సీ ఉంటే ఖాళీ ఉండదు నా ప్రాంతము, ఇంత ఘనపరిమాణం ఖాళీ ఉండదనే లేదు. ఆల్రెడీ దీంట్లో ఎంత పర్సెంట్, 10% నింపేసినాడంట. మనకంటే ఎంత పర్సెంట్ ఖాళీ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో 90%. దాన్ని మనకి ఇటుక ఇచ్చినాడే లేదా, ఇటుక ఉన్నది లేదా. సో ఇటుక మనకి వాల్యూ ఏమి ఇచ్చాడు చెప్పండి, 25, 15, అంతే కదా. మీకు ఎప్పుడైనా కానీ మొత్తం ఘనపరిమాణం కింద ఘనపరిమాణం ఎంతవరకు పోతుంది అనుకుంటే అన్ని ఇటుకలు వచ్చేస్తాయి. ఇంతకుముందు అదే చెప్పిండేది, ఎన్ని ఇటుకలు పేర్చగలం లేదనుకుంటే ఈ ఘనపరిమాణాన్ని ఉపయోగించుకొని ఈ ఘనపరిమాణంతో ఎన్ని ఇటుకలు తయారు చేయగలుగుతారు. క్వశ్చన్ అన్ని చెప్పినాము కదా ఇంతకుముందు. సేమ్ ఫార్ములా బై వేసుకుని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కొట్లు కొట్టండి ఏమవుతుంది, 0, 0 క్యాన్సల్. నెక్స్ట్ 25 ఒకట్లా, 25 4లా. నెక్స్ట్ చెప్పండి 5 × 15, 5 × 10, 2 ఒకట్లా, 2 4లా. సో 4 4 క్యాన్సల్. 3 ఒకట్లా, 3 × 9. సో మనకి ఏం మిగిలిన చెప్పండి ఇప్పుడు, 5 4 20, 23 60. ఇంకా ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఈడ 1 సున్నా ఉండదు. అంటే మొత్తం ఎన్ని సున్నాలు రాయాలా. సో మొత్తం ఎన్ని మనకి ఇటుకలు వస్తాయి, మనకి 60,000 వస్తాయి అనమాట. ఎన్ని వస్తాయి, 60,000 ఇటుకలు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ ఏమంటున్నాడు అంటే మనకి 3 గణాలు, చిన్న గణాలు తీసుకొని ఏం చేసినారంటే ఒక పెద్ద గణంగా చేసినారంట. సో 3 చిన్న గణాల యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు, 3:4:5 ఈ నిష్పత్తిలో ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ రేషియో మాత్రమే ఇచ్చినాడు. మనకి 3 సెంటీమీటర్లు ఉంటుంది, 4 సెంటీమీటర్లు ఉంటుంది, ఇప్పుడు మనకు తెలియదు. ఈ నిష్పత్తిలో ఉంటాయట రైటా. సో ఈ నిష్పత్తిలో ఉండే 3 భుజాలు కలిగిన రైటా 3 గణాలంట. సో ఒక గణం 3, ఇంకొక గణము 4, ఇంకొక గణం 5 భాగాలు గల ఉండే ఒక 3 గణాలని కరిగించుకొచ్చి ఒక పెద్ద గణాన్ని తయారు చేసినారంట. ఏం చేశారు, ఒక పెద్ద గణం. సో ఆ పెద్ద గణం యొక్క కర్ణం ఇచ్చినాడు మనకి. ఎంత ఇచ్చినాడు అంటే 24√3 అంట. నార్మల్ మీకు చెప్పండి, ఒక గణం యొక్క కర్ణం ఫార్ములా మనకి ఏమవుతుంది,
√3a అంతేనే కదా. బట్ ఇక్కడ చూడండి √3 ఉంది కదా మనకి. సో మనకి a = ఏమవుతుంది అంటే పెద్ద గణం యొక్క భుజం మనకి ఎంత వచ్చేసింది 24. సో మనకి కూడా చూడండి ఇప్పుడు మనకి చిన్న గణాలు అన్ని కలిపితేనే పెద్ద గణం అవుతుంది లేదా. ఈ మూడు గణాల యొక్క గణ పరిమాణాలు మొత్తము ఈ గణ పరిమాణం సమానంగా ఉండాలి. ఎందుకంటే ఈ మూడును ఉపయోగించే కదా మీరు ఇది చేసింది అది. సో మనకి ఇది ఏమవుతుంది ఒకటి 3x అవుతుంది. మనకి ఎందుకంటే రేషియోలో కదా ఇచ్చింది పర్టికులర్ వాల్యూ ఇచ్చారు. సో మనకి 3x అవుతుంది. సో దీని యొక్క గణ పరిమాణం అంటే 3x³ అంతేనే లేదా. నెక్స్ట్ ఏమవుతుంది 4x³, ఇంకొకటి 5x³ అంతేనే కదా. సో ఇది మొత్తం చేసి మనకి ఎంత రావాలంట 24³ గణానికి సమానం ఉండాలి అంతేనే లేదా. ఇప్పుడు చెప్పండి 3 ఎంత అవుతుంది 27x³, ఇది 64x³, ఇది 125x³. సో ఇది ఎంత అవుతుంది 24³ అని కష్టం అంటే మీకు తెలిసి చేసేది 2³ అంటే ఎంత అవుతుంది 0.8. 4³ అని కష్టం ఎంత అవుతుంది చెప్పండి 64. నెక్స్ట్ మీకు ఏం చేయమని చెప్పింటి డబల్ ఉన్నప్పుడు దీని ఒకటి స్క్వేర్ చేయలేదు లేదా. చేసినప్పుడు చెప్పండి ఏమవుతుంది ఇక్కడ తీసుకొచ్చి ఎంత 61 మనకి 4 కదా ఉండేది 64. చెప్పండి ఏమవుతుంది మనకి దీన్ని స్క్వేర్ చేయాలి ఫస్ట్. 2² అంటే ఎంత 4. అప్పుడు 4 × 4 4 16 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలా చెప్పండి 4² చేయాలి. 4 16, 16 2 32. ఈ రెండింటిని ఏం చేయాలా ఇంటి చేయాలి. వీటిని క్లాప్స్ కొట్టడానికి రైటా. సో మనకి తెలుసు కదా ప్రొసీజర్ ఇది. మళ్ళీ ఇప్పుడు నేను చేయను ఇంక దీన్ని మీరు తర్వాత చేసుకున్నాండి పోయి రైట్. చూడండి నేను ఏం చేశాను అనుకుంటే సింపుల్గా 24 × 24 × 24 అని రాస్తాను రైట్. చెప్పినా కదా ఆల్రెడీ మీకు క్యూబ్స్. ఇప్పుడు మనకి దీంట్లో నుంచి మనం ఏం చేయొచ్చు మనకి అన్ని x³ అని ఉండేది. సో మనం అన్నింటిలో నుంచి మనం ఏం చేయొచ్చు x³ అంటే యాడ్ చేయండి. 27, 64, 125 ఎంత అవుతుంది చెప్పండి 64, 125 పూర్తి ఎంత అవుతుంది అబ్బా 11, 1 5 216 ఇది. సో ఇక్కడ 216 x³ = 24 × 24 × 24 అంతేనా. సో 216 అవతలం పోతే ఏమవుతుంది మనకి 216 కదా ఇది అంతేనండి. అవతలం పోతే కింద అంతే కానీ లేదా అవతలం పోతే 216. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూబ్ ఉండదు. అవతలం పోతే కూడా ఏమవుతుంది క్యూబ్ రూటే కదా ఇది క్యూబ్ రూటే కదా. అంటే మనకి డైరెక్ట్ x వాల్యూ మనకి ఏం మిగులుతుంది చెప్పండి. దీన్ని మనం ఏమని రాయొచ్చు 6³ అని రాయొచ్చు. ఇది 24³ ఉండదు లేదు. సో మనకి x ఏం మిగులుతుంది 24/6. సో 6 1 6 4 22. సో మనకి x ఏమొచ్చేసింది 4 వచ్చేసింది. అయితే వాడు ఏమంటున్నాడంటే చిన్న గణాలు ఉంటాయి కదా వాటి యొక్క భుజాల పొడవులు ఒకటి ఏమనుకున్నాము 3x, 4x, ఇంకోటి 5x. మనకి x వాల్యూ ఏమొచ్చింది 4 వచ్చింది. అప్పుడు 3 4 నెక్స్ట్ 4 4 5 4. సో మనకి ఆ గణాల యొక్క చిన్న గణాల యొక్క భుజాలు ఏమేమి ఉన్నాయి ఒకటి 12, ఒకటి 16, ఇంకోటి 20. క్వశ్చన్ నెంబర్ 121 ఏముందంటే 12 సెంటీమీటర్ల భుజంగా గల 2 గణాల ముఖాలను జోడిస్తే ఏర్పడే దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం కాదు అది సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి అని రాసుకున్నాడు అక్కడ రైటా. క్వశ్చన్ తెలుగున్న ఇంగ్లీష్ రెండోట్లో మనకి ఏమిటంటే సంపూర్ణతల వైశాల్యం అది ఏమది ఉపరితల వైశాల్యం అది ఏమది సంపూర్ణతల వైశాల్యం అని రాసుకోండి అక్కడ మనకి పీడిఎఫ్లోన. సో ఇక్కడ చూడండి మనకి ఒక భుజం ఉందంట గణం అంట. సో మనకి గణం అంటే ఎట్లుంటుంది నార్మల్గా ఈ విధంగా ఉంటుంది కదా గణము లేదు గణం ఉండేది ఈ విధంగా గణం ఉంటుందంట. సో ఇంకొక గణం ఇట్లాడే మళ్ళీ ఇంకొక గణం అంట రెండు గణాలంట సేమ్ 2 గణాలని మనం ఏం చేయాలని కష్టంటే ఎంచుకారికి జోడించాలంట. ఈ రెండోటిని ఏం చేయాలని కష్టంటే జోడించాలి. ఇది 12 సెంటీమీటర్లు ఉండదు ఇది కూడా 12 సెంటీమీటర్లు రైటా. సో 12 సెంటీమీటర్లు రైటా 12 సెంటీమీటర్లు భుజంగా గల 2 గణాల ముఖాలను రైటా 12 సెంటీమీటర్లు భుజంగా గల 2 గణాలంట. ఎన్ని గణాలు 2 గణాలు. ఇప్పుడు చూడండి ఈ గణం ఇది ఒక గణం
ఇది కూడా ఒక గణమే. రెండు గణాలను కలిపినది ఏమవుతుంది? దీర్ఘగణం అవుతుంది కదా. సో క్యూబాయిడ్ అవుతుంది. మళ్ళీ ఇట్లా క్యూబాయిడ్ అయినప్పుడు మనకి క్యూబాయిడ్లో మనకి దీనికి ఏం కనుక్కోమంటున్నాడు? ఘన పరిమాణం కనుక్కోమంటున్నాడు. ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏమి? 2 × LB + BH + HL. అంటే మనకి ఇక్కడ ఏం వాల్యూ కనుక్కోవాలా? LBH కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? LBH కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, దీన్ని తీసుకుని వచ్చి కలిపిడిస్తాం దగ్గరికి, అప్పుడు పొడవు ఏమవుతుంది? 12 ఏమవుతుంది? మొత్తము 24 అవుతుంది లేదా? 24 అవుతుంది. కానీ వేడెలుపు చూడండి, ఇదేమైనా వేడెలుపు మారుతుందనే, ఎత్తు ఏమైనా మారుతుందనే? సో ఎప్పుడైనా కానీ రెండు గణాలను జోడిస్తే కానీ మనకి దేంట్లో మార్పు వస్తుంది? లెంత్లో మార్పు వస్తుంది. మనకి మిగిలిన ఎట్లుంటాయి? ఇది 12 ఉంటుంది, ఇది కూడా 12 ఉంటుంది అనమాట. అంటే సింపుల్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 × L అంటే ఎంత? సో 24 × 12 + 12² కదా ఇక్కడ, అంతే కదా. BH అంటే 12² మరి HL అంటే ఏమవుతుంది? 24 × 12. సో 2 మనకి ఇంటి చేయండి. 12 4 12 ఏంట్లా 24 ఒక 4 24 ఎంత? 12 ఏంట్లు 24 కదా. 24 ఒక 4 28, అంతే కదా. సో +12² అంటే 144. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 288, అంతేనా రాదా? సో ఇప్పుడు మొత్తం యాడ్ చేసి ఏమొస్తుంది చెప్పండి? 288 1. ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు చెప్తే 8 ఒక 4 ఎంత? సో 12 ఒక 8 20, అంటే 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 8 ఒక 4 ఎంత? సేమ్ 12. సో 12 ఒక 8 20, 20 ఒక 2 కదా ఉంటుంది కదా. సో 22, మళ్ళీ 2 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 2 1 3, 3 ఒక 2 5, 2 ఒకటే. సో 2 అంటే అయితే అది మనకి ఇంటూ 2 ఉండదు కాబట్టి ఇంటూ 2 చేసేస్తున్నా. 2 4 2 14. సో మనకి ఎంత అవుతుంది? 1440. నూట 122 క్వశ్చన్ ఏమన్నా చూడండి ఒకసారి. 8 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక దీర్ఘకణ ఉండదంట. దాని ముక్కల్ని ఎంచకరికి ఏం చేసినారంటే 5/4 3/8 1/4 కొలతలుగా గల ముక్కలుగా కోసినారు. అప్పుడు ఆ ముక్కల సంఖ్య ఎంత? సేమ్ ఎప్పటికైనా పైన ఘన పరిమాణం ఉంటుంది, కింద చిన్న ఘన పరిమాణం ఉంటుంది. కోట్లు కొట్టిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ క్వశ్చనే కదా. సో ఏమి ఇచ్చాడు చెప్పండి? వాల్యూస్ 8 6 5. దీన్ని ఏం చేసినాడంటే కట్ చేసిన తర్వాత ఎట్లయిందంటే అది ఎంత? 5. సో 5/4 3/8 1/4, అంతేనా లేదా? సో ఇప్పుడు సింపుల్ వీళ్ళు పైకి పంపిస్తే ఏమైతే సింపుల్గా చూడండి 8 6 5 ఇట్లా పెట్టండి. వీళ్ళు పైకి పంపిస్తే ఏమవుతుంది? 4/5. ఏమి ఇచ్చాడు? ఇంగ్లీష్లో మరి తప్పించినట్లే కదా మనకి. అప్పుడు 1/5 అనే చెప్పండి అప్పుడు. రైట్, ఇక్కడ 1/5 అంటున్నారా? మరి 1/5 అనే చెప్పండి అబ్బా, తప్పించినారనుకుంటే. రైట్, ఇది 5. రైటా? మీరు ఏమైనా కరెక్ట్ ఉన్నాయి కదా. తెలుసు కదా ప్రొసీజర్ చేసేది. చెప్పండి, కొట్లు ఏమవుతాయి? 5 5 3 1 3 2 6, అంతేనా? సో చూడండి మనకి ఏం మిగిలినాయి. నాకు తెలిసి ఇక్కడ 5 కాదనుకుంటాను, 2 అనుకుంటాను. చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పండి నాకు ఒకసారి. అన్ని 2 పవర్ ఆఫ్ అని ఇచ్చినాడు. ఖచ్చితంగా మనకు 2 పవర్ ఆఫ్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలా? 4. మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ రాంగ్ ఇచ్చినాడు ఏమి చూడండి. రైటా? సో మనకి ఇక్కడ ఏముండాలా? 4 ఉంటుంది అనమాట. అర్థమైనా? సో ఇక్కడ చెప్పండి మనకి 2 క్యూబ్డ్ అయ్యేది, ఇక్కడ 2 ఒకటి ఉంటుంది, ఇక్కడ 2², ఇక్కడ మళ్ళా 2 క్యూబ్డ్ 2², మొత్తం ఎన్ని 2 ఉంటాయి ఇక్కడ? 3 4 5 6, తర్వాత 9 2 11. సో 2 పవర్ ఆఫ్ 11. రైటా? సో సింపుల్. పెద్ద గణము చిన్న గణం దీర్ఘగణం అన్నాడు. ఏదండి ఒకే రకంగా చేసేది మనం.